పాకిస్తాన్లోని ఉగ్ర తండాలపై దాడుల తర్వాత ఎల్ఓసీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పాకిస్తాన్ సైన్యం సరిహద్దుల్లో విచక్షణారహితంగా జరుపుతున్న కాల్పుల్లో సామాన్య జనం బలవుతున్నారు. ఎల్ఓసీలోని సరిహద్దు గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో తమ ఇళ్లను విడిచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ జరుపుతున్న కాల్పుల్లో సరిహద్దు గ్రామాలలో ఇండ్లు దెబ్బతింటున్నాయి. ఇప్పటికే చాలా మంది ఇండ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. కొన్ని ప్రాంతాలలో కాల్పుల మోత తగ్గడంతో ఇప్పటికే కొంతమంది తిరిగి వస్తున్నారు. అయితే ఇప్పటికీ చాలా ఇళ్లకు తాళాలు వేసి కనిపిస్తున్నాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి కాల్పులు జరుగుతాయో, ఎక్కడి నుంచి తూటాల వర్షం కురుస్తుందో అనే ఆందోళనలో జనం గడుపుతున్నారు. ये बड़ी हैवी शेलिंग हुई है और बहुत नुकसान हुआ है हमारा इधर पार। ये पूरा मकान एक डैमेज हो गया और पार गांव में बड़ा नुकसान हुआ है और मकान पूरे उड़ गए हैं। ये देखो ना आप साइड पे जाके, और ये देखो ना शीशों की हालत क्या है, बड़ी बुरी हालत हुई है। पूरा गांव खाली हो गया एकदम। कहाँ गए थे? ये अपने इधर चले गए रिश्तेदारों के, कोई कहाँ चला गया, आगे पीछे भाग गए ना लोग। कहाँ करना था, अभी वापस आ रहे हैं। अभी आ रहे हैं सुबह सब। आपके सामने देखो ना, ये गाड़ियां आ रही हैं, सब ताले लगे हुए। हाँ सब ताली, ये देख लो, ये आमने सामने साइड पे। हाँ भाग गए थे सब, तो गांव पतराड़ा पंजगराई, तो बस भाग गए थे। अभी वापस आए हैं, रजौरी में चले गए थे रिश्तेदार के घर, तो अभी वापस आ रहे हैं घर। बहुत नुकसान हुआ है। हाँ इधर लोगों के मकान टूट गया, किसी का हुआ, मेरे घर के पास पड़ा, वो बारी के शीशे वगैरह टूट गए सब। तो कल बोला वो रास्ते से वापस चले गए, कोई नहीं गया उधर ऊपर देखने के लिए। डर को है, अभी थोड़ा सुबह से थोड़ा कम ही है, रात को फायर नहीं हुआ ना। हाँ జమ్మూ కాశ్మీర్లో ఉగ్ర వేట కొనసాగుతుంది. పహల్గాం దాడి ముష్కరులను ఏరివేసేందుకు భద్రతా బలగాలు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉగ్రదాడి జరిగిన సమీపంలోని కుల్గాం, షోపియాన్, అనంతనాగ్ ప్రాంతాలలో జవాన్లు ఉగ్రవాదుల కోసం గాలిస్తూ ఉన్నారు. ముష్కరులు సామాన్యుల ఇళ్లలో తలదాచుకునే అవకాశం ఉండటంతో ప్రజల నివాసాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. 100కు పైగా నివాసాల్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాయి భద్రతా బలగాలు. రోడ్లపై వెళ్లే వాహనదారులను కూడా విస్తృతంగా తనిఖీ చేస్తున్నాయి. కాశ్మీర్లోని 10 జిల్లాలలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు.